హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ హైదరాబాద్ నుండి డిఫరెంట్ పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి లెవెల్ 6, అలాగే టెక్నీషియన్ 1 గ్రూప్ సి లెవెల్ 2 అండ్ ల్యాబొరేటరీ అటెండెంట్ 1 గ్రూప్ సి లెవెల్ 1 పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లైక్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి, అండ్ ఎగ్జామ్ ఏమైనా ఉంటుందా, ఎగ్జామ్ ఏమైనా ఉంటే దానికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి. సో ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయాయి. మే 23rd 2024 అండ్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఈ మంత్ 16th, అంటే 16th June 2024. అండ్ మనకి ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో. సో ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 90 మార్క్స్కి ఉంటుంది అండ్ ఎగ్జామ్ వచ్చేసి జూలై 2024 అయితే ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ ఆఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా అయితే ఉంటాయి. అండ్ అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకి జూన్ ఆర్ జూలై 2024లో అవైలబుల్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆర్ ఎగ్జామినేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ విమెన్ అయితే 1000 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీతో పాటు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ రిమైనింగ్ అందర్ క్యాండిడేట్స్ వచ్చేసి 1200 రూపీస్తో పాటు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రీవియస్గా ఐసీఎంఆర్ ఎంప్లాయీస్ అయి ఉంటే మీరు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ పోర్టల్లో డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ యూస్ చేస్తూ పే అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేంటి అంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అన్న డేట్ టైమ్, సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఈ ఇన్ఫర్మేషన్ ఏది పర్సనల్గా అయితే వాళ్ళు అంటే ఇండివిజువల్గా అయితే సెండ్ చేయరు. అన్ని డీటెయిల్స్ ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. కాబట్టి క్యాండిడేట్స్ అందరూ ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ముందే చెప్పారు ఇండివిజువల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వము అనేసి. సో మీరు అలా వెయిట్ చేస్తూ ఉంటే మీ ఛాన్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్, నెక్స్ట్ ఏజ్, పే స్కేల్ ఎంత ఉంటుంది, వేకెన్సీస్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి TA1 టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ అండి. క్లాసిఫికేషన్ వచ్చేసి ఇది గ్రూప్ బి పోస్ట్. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 18 to 30 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే పే మ్యాట్రిక్ లెవెల్ 6th of 7th CPC. నెక్స్ట్ ఇక్కడ శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే 35,400 నుండి 1,12,400 రూపీస్ వరకు శాలరీ అయితే వస్తుంది. టోటల్గా మనకి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 2 వచ్చేసి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, ఒకటి వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్కి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ న్యూట్రిషన్, ఫుడ్ సైన్స్ ఆర్ డైటిక్స్ నుండి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ కనుక చూసుకున్నట్లయితే TA2 టెక్నికల్ అసిస్టెంట్ 2, ఇది కూడా వచ్చేసి గ్రూప్ బి పోస్ట్ అండి. ఏజ్ లిమిట్ సేమ్ 18 to 30 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 35,400 నుండి 1,12,400 రూపీస్ వరకు ఉంటుంది. టోటల్గా ఇక్కడ కూడా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఓబీసీకి, ఒకటి ఈడబ్ల్యూఎస్కి అండ్ ఒకటి ఎస్సీకి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ విత్ బయోకెమిస్ట్రీ ఆర్ కెమిస్ట్రీ విత్ బయోటెక్నాలజీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో ఫస్ట్ క్లాస్లో మీరు కెమిస్ట్రీ కానీ బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ 3 పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది కూడా సేమ్ గ్రూప్ బి పోస్ట్. 18 to 30 ఇయర్స్ లోపున్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 35,400 నుండి 1,12,400 రూపీస్ వరకు శాలరీ వస్తుంది. సో ఇక్కడ 2 పోస్టులు ఉన్నాయి, 2 కూడా ఓబీసీ క్యాండిడేట్స్కే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే
బీఈ కానీ బీటెక్ కానీ కంప్యూటర్ సైన్స్ లేదంటే ఐటీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నీషియన్ 1 గ్రూప్ సి పోస్ట్ అండి. 18 to 28 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 19,900 నుండి 63,200 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 2 కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే 12th or intermediate in science subjects with 55 marks and at least 1 year diploma in physiotherapy from a GOUT recognized institution. అంటే మీరు 10th ఇంటర్ కంప్లీట్ చేయడంతో పాటు ఫిజియోథెరపీలో 1 year డిప్లొమా ఏదైనా గౌట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుండి చేసి నెక్స్ట్ ఇంటర్మీడియట్లో మీకు 55% మార్క్స్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ 1 గ్రూప్ సి పోస్ట్ 18 to 28 ఇయర్స్ లోపున్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 19,900 నుండి 63,200 వరకు శాలరీ అయితే ఉంటుంది. టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 4 అన్రిజర్వ్డ్ వేకెన్సీస్, 1 ఓబీసీకి 1 ఎస్సీకి ఉంది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్స్లో 55% మార్క్స్తో క్వాలిఫై అయ్యి ఉండాలి. అండ్ దానితో పాటు డైటిక్స్లో 1 year డిప్లొమా ఏదైనా గౌట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీరు పొంది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ 1 గ్రూప్ సి పోస్ట్ అండి. 18 to 28 ఇయర్స్ లోపున్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ వచ్చేసి 19,900 నుండి 63,200 వరకు ఉంటుంది. టోటల్గా 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఓబీసీకి అండ్ ఒకటి వచ్చేసి ఎస్సీకి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్స్లో 55% మార్క్స్తో పాటు అట్లీస్ట్ 1 year డిప్లొమా ఎంఎల్టీ ఆర్ డిఎంఎల్టీలో ఉండాలి. అది కూడా గౌట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ 1 గ్రూప్ సి 18 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పే లెవెల్ వచ్చేసి 19,900 నుండి 63,200 వరకు ఉంటుంది. 2 పోస్టులు ఉన్నాయి అండ్ 2 కూడా ఓబీసీ కేటగిరీ వాళ్ళకే ఎలిజిబుల్ అండి అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో సైన్స్ సబ్జెక్ట్స్లో 55% మార్క్స్తో పాటు ఇన్స్ట్రుమెంటేషన్లో 1 year డిప్లొమా ఉండాలి. అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఉంటే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ 1 గ్రూప్ సి 18 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ లోపున వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పే స్కేల్ వచ్చేసి 19,900 నుండి 63,200 వరకు 2 పోస్టులు ఉన్నాయి. అండ్ ఆ 2 కూడా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్స్లో 55% మార్క్స్తో పాటు 1 year డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుండి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్ట్ కోడ్ వచ్చేసి LA1 గ్రూప్ సి పోస్ట్ అండి. 18 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ లోపున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 18,000 నుండి 56,900 వరకు శాలరీ అయితే ఉంటుంది. టోటల్గా ఇందులో 7 పోస్టులు అయితే ఉన్నాయి. 2 వచ్చేసి అన్రిజర్వ్డ్కి అండ్ 5 వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే 10th క్లాస్లో 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. దానితో పాటు 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబొరేటరీ. సో మీకు ల్యాబొరేటరీలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏదైనా గౌట్ రికగ్నైజ్డ్ లేదంటే గౌట్ రిజిస్టర్డ్ లేదంటే గౌట్ అప్రూవ్డ్ ల్యాబొరేటరీ నుండి. సో గ్రాడ్యుయేట్స్ అండ్ క్యాండిడేట్స్ పొసెసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో మనకి గ్రాడ్యుయేట్స్ హైయర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ 1 పోస్ట్ కోడ్ LA2 గ్రూప్ సి పోస్ట్ 18 to 25 ఇయర్స్ లోపు ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 18,000 నుండి 56,900 వరకు శాలరీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ 15 పోస్టులు ఉన్నాయి టోటల్గా. అందులో అన్రిజర్వ్డ్ 8 ఉన్నాయి, ఓబీసీ 1 ఉంది, ఈడబ్ల్యూఎస్ 5 అండ్ ఎస్సీ 1 ఉంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే 10th క్లాస్లో 50% మార్క్స్తో క్వాలిఫై అయి ఉండాలి. అండ్ దాంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి యానిమల్ ఫెసిలిటీ నుండి. అండ్ అది కూడా గౌట్ రికగ్నైజ్డ్ లేదంటే గౌట్ అప్రూవ్డ్ లేదా గౌట్ రిజిస్టర్డ్ యానిమల్ ఫెసిలిటీ నుండే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ కూడా సేమ్ అండి. గ్రాడ్యుయేట్స్ కానీ అంతకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కానీ అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్.
నెక్స్ట్ ఇక్కడ వీళ్ళ డ్యూటీస్ కనుక చూసుకున్నట్లయితే టు ప్రొవైడ్ రెగ్యులర్ కేర్, ఫీడింగ్ అండ్ వాటరింగ్ ఆఫ్ ల్యాబొరేటరీ యానిమల్స్. మనకి ల్యాబ్లో ఉన్న యానిమల్స్కి రెగ్యులర్గా ఫీడ్ చేయడం, వాటర్ పెట్టడం, వాటిని కేర్ తీసుకోవడం లాంటివి చేయాలి. నెక్స్ట్ వచ్చేసి టు మెయింటైన్ రొటీన్ మెయింటెనెన్స్, క్లీనింగ్, వాషింగ్, చేంజింగ్ కేజెస్, ఆటోక్లేవింగ్, బెడ్డింగ్ మెటీరియల్ అండ్ కేజెస్, స్వీపింగ్ అండ్ మాపింగ్ ఫ్లోర్ ఇన్ యానిమల్ రూమ్స్. సో మనకి యానిమల్స్ని ఎక్కడైతే ఉంచుతున్నారో ఆ కేజెస్ని క్లీన్ చేయడం, వాష్ చేయడం, మార్చడం, నెక్స్ట్ ఆ యానిమల్స్ని పెడుతున్న రూమ్లో మాప్ చేయడం, స్వీప్ చేయడం లాంటివి చేయడం వాళ్ళ డ్యూటీ అండి, ల్యాబొరేటరీ అటెండెంట్స్వి. నెక్స్ట్ ఆ రూమ్స్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా డిస్ఇన్ఫెక్టెంట్ని పెట్టడం అలాంటివి చేయాలి. అలాగే యానిమల్స్కి సంబంధించిన రికార్డ్స్ కానీ, యానిమల్స్ ఏ కండిషన్స్లో ఉండాలి అనే దాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండాలి. అసిస్టెన్స్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ యానిమల్ ఫీడ్. సో మనకి యానిమల్స్కి ఫుడ్ పెడతాం కదా, ఆ ఫుడ్ ప్రిపరేషన్ టైంలో వీళ్ళు అసిస్ట్ చేయాలి. అండ్ దాంతోపాటు మనకి అక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఎవరైనా వేరే ఇతర వర్క్స్ అసైన్ చేస్తే అవి కూడా చేస్తూ ఉండాలి. సో అవి మనకి ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించిన డ్యూటీస్ అండి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కదా, ఎగ్జామ్ వచ్చేసి 90 మార్క్స్కి ఉంటుంది, 90 minutes టైం ఉంటుంది. సో మనకి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఇస్తామనేసి మెన్షన్ చేసారు. సో 90 minutesలో 90 మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్. సో మనకి ఎగ్జామినేషన్ టైంలో బయోమెట్రిక్స్ కానీ, ఫోటో మ్యాచింగ్ టెస్ట్ కానీ ఉంటుందంట. నెక్స్ట్ CBT 90 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు కదా, 95 అందులో 95% మార్క్స్ అనేవి మనకి CBT టెస్ట్ నుండి తీసుకుంటారు. నెక్స్ట్ 5% మార్క్స్ అనేవి రీసెర్చ్ కానీ, ల్యాబ్ కానీ, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కానీ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు మీరు 90 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తే ఆ 90 నుండి 95% మార్క్స్ మీరు CBTలో ఎంత స్కోర్ చేస్తే అందులో నుండి 5% మార్క్స్ తీసుకుంటారు. మిగిలిన 5% అనేది మీకు ఎక్స్పీరియన్స్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ని బట్టి మనకి వెయిటేజ్ ఇస్తారన్నారు కదా, సో దాంట్లో 2019 కోవిడ్ టైంలో ఎవరైతే ఎక్కువ వర్క్ చేసిరో వాళ్ళకి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది అనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి సెంటర్ కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మనకి సెంటర్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ వచ్చేసి ఆ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన రిలవెంట్ సబ్జెక్ట్స్ నుండి 30 questions 30 మార్క్స్కి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ 15 questions, జనరల్ అవేర్నెస్ నుండి 15 questions, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బేసిక్ అర్థమెటికల్ స్కిల్స్ నుండి 15 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 15 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టెక్నీషియన్ 1కి వచ్చేసి రిలవెంట్ సబ్జెక్ట్ నుండి 30 మార్క్స్కి, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ నుండి 15 మార్క్స్కి, ఈచ్ 15 మార్క్స్కి. నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అటెండెంట్కి రిలవెంట్ సబ్జెక్ట్ 30 మార్క్స్కి, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్, ఈచ్ సబ్జెక్ట్ 15 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అది ఎగ్జామ్ స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. నెక్స్ట్ మీకు డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, ఓటర్ ID కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్టు, మీ కాలేజ్ మీరు వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఇష్యూ చేసిన ID కార్డ్స్, లేదంటే స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏదైనా ఒక ఫోటో ID కార్డు ఉంటే దాన్ని మీరు తీసుకెళ్ళొచ్చు, ఒరిజినల్ ID ప్రూఫ్గా. నెక్స్ట్ వెరిఫికేషన్ టైంలో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి SSC సర్టిఫికేట్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అవి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి అవి. నెక్స్ట్ క్యాస్ట్, ఇన్ కేస్ మీరు అన్రిజర్వ్డ్ కాకుండా మిగిలిన ఏ కేటగిరీలో అప్లై చేసుకున్నా ఆ కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్స్. ఇన్ కేస్ OBC సర్టిఫికేట్ అయితే అది లాస్ట్ 1 year నుండి ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. అలాగే PWD క్యాండిడేట్స్ అయితే మీ PWDకి సంబంధించిన సర్టిఫికేట్, ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే అందుకు రిలవెంట్ సర్టిఫికేట్. నెక్స్ట్ ప్రీవియస్గా మీరు ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు, ఇన్ కేస్ మీరు ఎంప్లాయీస్ అయితే అక్కడ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ కొంతమందికి మ్యారేజ్ అయిన తర్వాత
నేమ్ చేంజ్ అవుతుంటాయి కదా విమెన్కి. సో అలాంటి వాళ్ళు మీ మ్యారేజ్ సర్టిఫికెట్ అలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొని వెళ్ళాలి. ఇంకా మీకు అక్కడ వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్ ఆఫీసర్ ఏవైనా డాక్యుమెంట్స్ అడిగితే అవి కూడా మీరు సబ్మిట్ చేయడానికి రెడీగా అయితే ఉండాలి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్కి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 40% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 35%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 30% మార్క్స్ వస్తే సరిపోతుంది. సో ఇది ఎన్ఐఎన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.